పశ్చిమాసియా దేశాల్లో కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు ముంచుకొస్తున్న మూడవ ప్రపంచ యుద్ధం. ఇజ్రాయెల్ పై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టినటువంటి ఇరాన్, హెజ్బుల్లా చీఫ్ హనన్ నస్రల్లా మరణంతో రగిలిపోతున్న ఇరాన్, జెరూసలేం టెల్ అవీవ్ పై మిసైల్స్ తో అటాక్. దేశ పౌరులను అప్రమత్తం చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ, ఇజ్రాయెల్ కు సాయం చేసేందుకు సిద్ధమన్న అమెరికా, ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిందేనన్న చైనా. మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా? ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం క్రమంగా విస్తరిస్తోందా? మొదట గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఆ తర్వాత లెబనాన్ పై వరుస బాంబు దాడులు చేసింది. హెజ్బుల్లా కీలక స్థావరాలను నాశనం చేస్తోంది. ఇరాన్ మద్దతు ఇస్తున్న మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లాను ఇజ్రాయెల్ కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను మట్టుపెట్టింది. హసన్తో పాటు పలువురు కీలక కమాండర్లను సైతం హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నస్రల్లా టార్గెట్ గా లెబనాన్లోని దాహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ప్రయోగించింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో హసన్ నస్రల్లా మరణించారు. అటు హెజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీతో పాటు అదనపు కమాండర్లు మరణించారు. హెజ్బుల్లా అధినేత నస్రల్లాతో పాటు టాప్ కమాండర్లను కోల్పోయింది. ఆ తర్వాత హెజ్బుల్లా నెంబర్ 2 ఇబ్రహీం అఖీల్ను మట్టుబెట్టింది. దీంతో ఆ సంస్థ ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్తో సుదీర్ఘ యుద్ధాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే యాక్షన్లోకి దిగింది ఇరాన్. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. 100 క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. క్షిపణి దాడులను తిప్పికొట్టేందుకు ఐరన్ డోమ్ను రంగంలోకి దింపింది. మరోవైపు ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన ఈ యుద్ధం క్రమంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. గాజాను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ ఆ తర్వాత లెబనాన్ పై దాడులకు తెగబడింది. లెబనాన్లోని హెజ్బుల్లా కీలక స్థావరాలపై బాంబులతో వణికిస్తోంది. అమెరికా హెచ్చరించినట్లు క్షిపణులతో ఇజ్రాయెల్లోని కీలక నగరాలపై అటాక్ చేసింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినా పట్టించుకోలేదు ఇరాన్. శత్రు దేశంపై ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయెల్ సైన్యంలో అత్యంత శక్తివంతమైన డివిజన్ 98 పారాట్రూపర్ కమాండోలు దక్షిణ లెబనాన్లోకి రావటాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోయింది. సైలెంట్గా ఉంటే ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోతుందన్న అంచనాతోనే క్షిపణులతో ఎదురుదాడి మొదలుపెట్టింది. హెజ్బుల్లా అగ్రనేతల మరణాన్ని జీర్ణించుకోలేని ఇరాన్ ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వకుండానే ఇజ్రాయెల్ పై తమ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడులతో అప్రమత్తమైంది అమెరికా. ఇజ్రాయెల్కు అండగా నిలిచేందుకు పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రతా బృందంతో సమీక్ష జరిపారు. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగితే పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇరాన్కు చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాలు మద్దతిచ్చే అవకాశం ఉంది. యుద్ధ సామాగ్రితో పాటు క్షిపణులను సమకూర్చే అవకాశాలు లేకపోలేదు. ఇరాన్ విషయంలో అమెరికా తీసుకునే నిర్ణయాన్ని బట్టి రష్యా, చైనా అడుగులు వేయనున్నాయి. అటు అమెరికా మిత్రదేశాలు, ఇటు చైనా, రష్యా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగితే మూడవ ప్రపంచ యుద్ధమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓవైపు రష్యా ఉక్రెయిన్ వార్ 2 ఏళ్లకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ఊహించటం కష్టమే. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో లెబనాన్ వీడుతున్న పౌరుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. లెబనాన్ సరిహద్దులు దాటి లక్షలాది మంది సిరియాకు వెళ్లిపోతున్నారు. సరిహద్దు దాటుతున్న వారిలో లెబనాన్ ప్రజలతో పాటు సిరియా జాతీయులు ఉన్నారు. సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా చాలా మంది ఆ దేశం నుంచి వచ్చి లెబనాన్లో తలదాచుకున్నారు. ఇప్పుడు వీరంతా మళ్లీ స్వదేశానికి తరలి వెళ్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 జూలై 28 నుంచి 1918 నవంబర్ 11 వరకు కొనసాగింది. ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులు మరణించారు. యుగోస్లేవియా జాతీయవాది గవ్రిలో ప్రిన్సెస్ హత్యతో సంక్షోభం తలెత్తింది. దీంతో ఆస్ట్రియా, హంగరీ, సెర్బియాకు
అల్టిమేటం ఇచ్చింది. సెర్బియా ఇచ్చిన సమాధానం నచ్చక ఆస్ట్రియా యుద్ధం ప్రారంభించింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల మధ్య జరిగింది. ఉమ్మడిగా విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారమే రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో 10 కోట్ల మంది సైనికులు పాల్గొంటే సుమారు 6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.